సీతమ్మ జాడ కోసం హనుమంతుడు వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో సురస అడ్డం వస్తుంది. అసలు సురసను హనుమంతుడు ఎలా జయిస్తాడు అంటే ఈమెను బలంతో కాదు తెలివితో జయించాలి అని ఆలోచిస్తూ ఆయన వెంటనే తన శరీరాన్ని పెంచడం మొదలుపెట్టాడు. ఆయన 10 అడుగుల పొడవు అయ్యాడు, 20 అడుగుల పొడవు అయ్యాడు, 50 అడుగుల పొడవు అయ్యాడు. కానీ సురస కూడా అంతకంతకు పెద్దదవుతూ తన నోరు ఇంకా పెద్దదిగా చేస్తుంది. అప్పుడు హనుమంతుడు ఆమెను చూస్తూ ఇది శక్తి ప్రదర్శన కాదు, పరీక్ష మాత్రమే అని ఆలోచిస్తాడు. అంతలో హనుమంతుడు ఒక్కసారిగా చిన్నవాడైపోతాడు. చిన్న దోమంత పరిమాణంలోకి మారిపోతాడు. పటాపంచలుగా సురస యొక్క పెద్ద నోట్లోకి దుంకి వెంటనే బయటకు వచ్చేస్తాడు. తన చేతులు ముడుచుకొని నవ్వుతూ నమస్కరిస్తాడు. తల్లి, నీ వరం నెరవేరింది. నేను నీ నోట్లోకి వచ్చి బయటకి వచ్చాను. ఇప్పుడు నాకు అనుమతినివ్వు అనగా సురస ఆనందంతో చిరునవ్వు నవ్వింది. తర్వాత సురస తన సహజ రూపంలోకి వచ్చి ఆమె అన్నది, హనుమంత, నీవు కేవలం బలవంతుడే కాకుండా బుద్ధిమంతుడివి కూడా. నీ చాతుర్యంతో నన్ను జయించావు. రాముని సేవలో నీ ప్రయత్నం విజయవంతమవుతుంది. అలా అని ఆమె కనుమరుగైపోయింది. ఆ తర్వాత హనుమంతుడు ముందుకు సాగాడు. సింహిక, లంకిని లాంటి అడ్డంకులను కూడా జయించాడు. ఈ కథ మనకు ఏం తెలియజేస్తుందంటే బలం మాత్రమే కాదు, బుద్ధి కూడా అవసరం. గర్వం మనల్ని పెద్దవారిని చేయదు, వినమ్రతే మన గొప్పతనం అని తెలుపుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.